2.5 డికేడ్స్ అనుబంధం ఉంది సార్తోని. అంటే పర్సనల్గా ఉంది, అసోసియేషన్ పరంగా ఉంది సార్. యాక్చువల్గా సార్ మోస్ట్ డిసిప్లిన్డ్, పెద్దగా అంటే హడావుడి చేసే వ్యక్తి కాదు సార్. సైలెంట్, లో ప్రొఫైల్లోనే ఉంటారు యాక్చువల్గా. నాకు తెలిసి ఇంతకుముందు ఫీల్డ్లో ఉన్నంతసేపు పెద్దగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. దాదాపుగా చీఫ్ ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాతనే ఈ కమిటీస్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువగా ఇది అవడం మూలాన కూడా సార్ ఎక్కువగా ఎలివేట్ అయ్యారు. యాక్చువల్గా ప్రొఫైల్ అంతా కూడా ఇన్నోవర్ ప్రొఫైల్తో తనకు అప్పచెప్పిన కార్యక్రమాలు, తనకు అప్పచెప్పిన వర్క్స్ని ఏదైతే ఉందో వాటిని డెడికేటెడ్గా చక్కగా చేసుకుంటూ పోవడమే సార్లో నేను అబ్జర్వ్ చేసింది సార్. యాక్చువల్గా ఇప్పుడు చాలామంది ఏంటంటే కొన్నిసార్లు మనం డ్యూరింగ్ మన వర్క్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. వాటిని ఎవరైనా మళ్ళీ నోటీస్ తీసుకొస్తే వాటిని చాలామంది రెక్టిఫై చేయడానికి ఇష్టపడారు. బట్ సార్ సీజీఎంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని కరెక్షన్స్, కొన్ని క్లరికల్ ఎర్రర్స్ కొన్ని వచ్చినప్పుడు సార్ నోటీస్ తీసుకొచ్చినప్పుడు కూడా కొన్ని ఖచ్చితంగా సార్ వాటిని యాక్సెప్ట్ చేసేసి కరెక్ట్ చేయడం మూలాన కొంతమందికి ప్రమోషన్ అవకాశాలు కూడా వచ్చినాయి సార్. వీఆర్ వెరీ ఆన్ బిహాఫ్ ది అసోసియేషన్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అంటే మనం ఒక పని చేసామంటే ఇది దిస్ ఈజ్ ఫైనల్ అనే యాటిట్యూడ్ కాకుండా ఎస్ దిస్ ఈజ్ టు బి రివైజ్, దిస్ ఈజ్ టు బి కరెక్టెడ్ అనే యాటిట్యూడ్తోని ఏదన్నా ఆ విధంగా ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది సార్. కొంచెం పైకి ఎదిగిన కొద్దీ తక్కువ మందికి ఉంటుంది. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యూ ఆన్ ద పొజిషన్ సార్. అండ్ సో ఇంకా మీకు అవకాశం ఉన్న చోట ఇన్ పర్టికులర్ సొసైటీకి మీకు నచ్చిన స్టైల్లో ఇంకా సర్వీసెస్ అందజేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ